భారత్ జోడో న్యాయయాత్ర చేస్తుండగా హఠాత్తుగా బీజేపీ గుండాలు గుంపులుగా వచ్చి భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొంటున్న వాళ్ళని మీద దాడులు చేసి వాళ్ళను గాయపరచడం జరిగింది. ఎందుకు ఇలా చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారు స్వయంగా దిగి వాళ్ళని ఎదిరిస్తే రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే అస్సాంలో ఉన్నది బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ. షర్మిల గారికి దాదాపు ఇన్నిసార్లు వచ్చింటారు, ఇడుపుల పైకి వచ్చారు. ఆ రోజు ఏం కనపడలే ఆమెకి, ఆ రోజు ఏం కనపడలే. ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు కానీ అవినీతి కానీ మణిపూర్ ఇష్యూ కానీ ఏం కనపడలే. ఆమె ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఎక్కడి నుంచైనా మాట్లాడుండొచ్చు. నిన్న మొన్ననే కనపడుతున్నాయి ఆమెకు సమస్యలు, నిన్న మొన్నటే కనబడుతున్నాయి షర్మిల గారికి సమస్యలు. అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతే కనపడుతుందమ్మా మీకు, అంతకుముందు ఏం కనపడలేదా? ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాలు ఇదే జరుగుతుంది. ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు మీరు? ఆ రోజు ప్రశ్నించుంటే మీరు ఈరోజు ప్రశ్నించే ప్రశ్నకి ప్రజలు మిమ్మల్ని నమ్ముండేవాళ్ళు. ఇది కేవలం ఆమె విమర్శించాలని చెప్పి విమర్శిస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీని మణిపూర్లో అంట అక్కడ 2 తెగల మధ్య గొడవలు జరుగుతున్నాయి, 2 తెగల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నువ్వు తెలుసుకొని మాట్లాడు. తెలియకుండా విషయం మీద పరిజ్ఞానం లేకుండా కేవలం భారతీయ జనతా పార్టీని విమర్శించాలి, భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే ఓట్లు వస్తాయని చెప్పి ఒక భావంతో ఉన్న అసలు మీరే కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి వీడియోలు కానీ చూపిస్తే ఆశ్చర్యపోతారు మిత్రులారా. కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టలేదు. ఈరోజు ఎత్తి బుధాన వేసుకున్నారు. నీ స్వార్థం కోసం, నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ రాజకీయ భవిష్యత్తు కోసం నీవు ఊసరి వెళ్ళి రాజకీయాలు ఆడుతున్నావు తప్ప ప్రజలు నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ ఊసరి వెళ్ళి రాజకీయాలు, ఈ 2 నాలుగుల ధోరణిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. సరే, కాంగ్రెస్ అంటేనే భస్మాసుర హస్తం, ఇంకో హస్తం యాడ్ అయింది దాంట్లో. మాకేమి దీనివల్ల నష్టం ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇంకో భస్మాసుర హస్తం యాడ్ అయింది. వాళ్ళు ఎక్కడ చేయబడితే అక్కడ బూడిదే. మామూలుగా ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది. ఇప్పుడు మోడీ గారు దేశానికి శ్రీరామ రక్ష అయ్యారు. వీళ్ళు భస్మాసుర హస్తంగా మిగిలిపోయారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని స్వీకరించే పరిస్థితులు లేరు. మీకు ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేదు. కేవలం స్వార్థ రాజకీయాలు నడపడానికి మీరు వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ విమర్శిస్తున్నారు. కానీ రాజకీయ పార్టీలో ఎవరన్నా చేరొచ్చు, ఎవరన్నా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ మాట్లాడే ముందు విషయాలు తెలుసుకొని మాట్లాడితే, విషయ పరిజ్ఞానంతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి షర్మిల గారికి కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తోంది.